ఈరోజు మనం చెప్పే అప్డేట్ వచ్చేసి గురువారం గెలిచే రంగులు 12/2/2026 కృష్ణపక్షం జ్యేష్ఠ మూలా నక్షత్రాలు ఈరోజు నడుస్తున్నాయండి. ముందుగా ఒకటో జామ్ చూసుకుంటే మొదటి జామ్లో గెలిచే రంగులు వచ్చేసి పింగళి, కోడిడేగ, ఎర్రబొట్ల తీతువ, కోడి రసంగి, కృష్ణవరపు మైల. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. ఈ వంతులో ఓడిపోయే రంగు మనం వస్తే కాకి నెమలి, కాకిడేగ, రసంగి, ఎర్ర నెమలి, కాజు కక్కిర, ఎర్ర కక్కిర, మైల, పచ్చకాకి. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఈ ఒకటో జామ్ వచ్చేసి 6 గంటల నుండి 8 గంటల 20 నిమిషాల వరకు ఈ రంగులనే నడుస్తాయండి. ఈ రంగుల్లో మీరు చాలా జాగ్రత్తగా చూసుకుని కోడిని ఎంచుకుని కట్టుకుంటే పని అవుద్దండి. అలాగే ఇక రెండో జామ్కి వస్తే రెండో జామ్ వచ్చేసి ఉదయం 8 గంటల 24 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు. ఈ జామ్లో గెలిచే రంగులు వచ్చేసి కోడి, కాకి, డేగ, కోడి కాకి, కోడి రసంగి, కోడి పచ్చకాకి, కోడి నల్లకట్టు రసంగి, కాకిడేగ పర్ల, గౌడు చూపు ఉండాలి. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. ఇదే వంతులో ఓడిపోయే రంగులకు వస్తే కాకి నెమలి, పింగలి, నల్లబొట్ల తీతువ, ఎర్రబొట్ల తీతువ, పచ్చకాకి, కాకిడేగ, పింగళిడేగ. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఈ వంతులో మీరు గమనించాల్సింది ఏంటంటే కోడి పచ్చకాకి ఉంది, గెలిచే ఆటల్లో ఓడిపోయే ఆటల్లో పచ్చకాకి ఉంది. ఈ రెండిట్లకి తేడా ఏంటంటే ఒక దాంట్లో పచ్చకాకి కోడి చూపు గల పచ్చకాకి ఉంది, ఇంకో దాంట్లో పచ్చకాకి కోడి చూపు లేదు. ఈ రెండిట్లకి పడినప్పుడు కోడి చూపు ఉన్నదే గెలుస్తుంది. మనం గమనించాల్సిన విషయం అయితే ఇట్లాంటి సమూహ రంగులు పడినప్పుడు దేనికైతే కోడి చూపు ఉందో పచ్చకాకి కోడి పచ్చకాకి జరిగినప్పుడు మనం ఆ కోడి పచ్చకాకిని ఎంచుకోవాలి. ఇక మూడో జామ్ వచ్చేసి ఉదయం 10 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల వరకు. ఈ జామ్లో గెలిచే రంగులు వచ్చేసి ఎర్రనెమలి గౌడు చూపు ఉండాలి, కాకిడేగ, పండుడేగ, నెమలి రసంగి, నల్లకట్టు రసంగి, కాకి నెమలి. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. ఈ మూడో జామ్లో ఓడిపోయే రంగులకు వస్తే ముందుగా కోడి నెమలి, పింగలి, కోడి కాకి, కోడి కాకిడేగ, కోడి మైల, గాజు కక్కిర, కోడి ఎర్ర మైల, నల్లబొట్ల తీతువ. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఇక నాలుగో జామ్కి వస్తే మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల నుంచి 3 గంటల 36 నిమిషాల వరకు. ఈ వంతులో గెలిచే రంగులు నల్లబొట్ల తీతువ, కాకి నెమలి, పింగలి నెమలి, సేతువ, పింగలి కాకి, గాజు కక్కిర, తెల్ల నెమలి, పాలబ్రాసు. ఇది కొద్దిగా 2-5 సార్ల ప్రింటింగ్ అనేది మిస్టేక్ పడిందండి. ఈ పింగలి పడాల్సిన చాట కొద్దిగా మిస్టేక్ పడింది, పాలబ్రాస్ పడాల్సిన చాట కూడా కొద్దిగా మిస్టేక్ పడింది. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. ఇదే వంతులో ఓడిపోయే రంగులకు వస్తే కోడి డేగ, కోడి రసంగి, కోడి కాకిడేగ, ఎర్రబొట్ల తీతువ, కోడి నెమలిడేగ, పింగలిడేగ. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. మీరు గమనించుకుంటే ఈ వంతులో ఓడిపోయే ప్రతి దానికి కూడా తెలుపు కానీ కోడి చూపు కానీ ఉంది. కోడి చూపు అనేది ఉంటే ఈ వంతులో ఓడిపోవటానికి అవకాశం ఎక్కువగా ఉందండి. ఇక చివరి జాము 5వ జాము వచ్చేసి మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకు అండి. ఈ వంతులో గెలిచే రంగు వచ్చి తెల్ల పర్ల అంటే పింగలి నెమలి అండి. తర్వాత కోడి నెమలి, పింగలి, తెల్ల నెమలి, పాలబ్రాసు, కోడి కాకి డేగ. ఈ వంతులో ఇవి గెలిచే రంగులండి. అలాగే ఈ వంతులో ఓడిపోయే రంగులు చూసుకుంటే నల్లకట్టు రసంగి, కాకి డేగ, కాకి నెమలి, నెమలి డేగ, ఎర్ర నెమలి, కాకి డేగ. ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి. ఈ వంతులో మీరు గమనించాల్సింది ఏంటంటే కోడి చూపు గల కాకిడేగా ఇచ్చాను, గెలిచే దాంట్లో ఓడిపోయే దాంట్లో కాకిడేగా ఇచ్చాను. కొన్నిసార్లు ఏం జరిగిద్ది అంటేనండి
కొంతమంది మా దగ్గర కోడి కాకిడాగ ఉంది, మీరు ఏదన్నా రంగు ఉంటే తెచ్చుకోండి అన్నప్పుడు మనోళ్ళు కాకిడాగని తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కాకిడాగ కోడి చూపు లేదు కాబట్టి కోడి చూపు గల కాకిడాగ మీద ఈ కాకిడాగ ఓడిపోతుంది. ఇలాంటివి కూడా చూసుకుని మనం రంగులు ఎంచుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.